వెల్కమ్ టు అవర్ ఏఎస్పి సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఛానల్. మన వెల్కమ్ను కూడా ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్తోనే చేస్తున్నాను. ఇందులో ఉన్న కెమికల్ రియాక్షన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదా దాని కొరకై డిస్క్రిప్షన్లో చూడండి. పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మనం ఎకో ఫ్రెండ్లీ హారాన్ని తయారు చేద్దాం. ఇది తయారు చేయడానికి మనకు కావాల్సింది ఒక తాటాకును తీసుకోవాలి, అలాగే ఒక టూత్ పిక్ కావాలి. ఈ తాటాకును తీసుకొని ఫస్ట్ మనం ఇలా కట్ చేద్దాం. ఇందులో తాటాకులో 2 ఉంటాయి, అందులో ఒకదాన్ని తీసుకుంటే సరిపోతుంది. మనం ఇలా చేసుకోవాలి. అలాగే ఇటు సైడు ఈ 2 కొనలని మనం కొంత పార్ట్ కట్ చేసి ఉంచుకోవాలి. రైట్. అలాగే ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ రెండిట్లలో ఒకదాన్ని తీసుకుందాం. తీసుకొని మనం ఇక్కడ నుండి మనం ఇలా మలుస్తూ ఉందాం. చూడండి, దీన్ని ఇట్లా మలుస్తూ రౌండ్గా తయారు చేద్దాం. ఒక టూత్ పిక్ని తీసుకొని దీనికి ఒక హోల్ చేయాలి. ఇలా ఎక్కువగా ఉన్న పార్ట్ని కట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కదా, వీటిని ఇందులో నుండి పెడదాం. ఒకటి దీని కింది నుండి తీసుకురావాలి, టూత్ పిక్ కింది నుండి ఒకటి, అలాగే ఈ టూత్ పిక్ పై నుండి ఇంకోటి వచ్చే విధంగా చేయాలి మనం. దీని పైన ఒకటి తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ముందు భాగంలో కట్ చేయాలి. మన హారం రెడీ అయింది. మనకు ధ్వని ఉత్పత్తి కావాలంటే వస్తువు కంపించినప్పుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఈ 2 వీటి మధ్యలో ఇక్కడ కంపనాలు వస్తున్నాయి. మనం గాలిని ఊదినప్పుడు కంపనాలు వస్తుంది. ఆ కంపనాలు దీని గుండా ప్రయాణించడం వల్ల మనకు సౌండ్ ఎక్కువగా వస్తుంది. అంటే ధ్వని అనేది వస్తువు కంపించినప్పుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడ కంపనాలు దీనివల్ల వస్తున్నాయి. మనం ఎప్పుడైతే గాలిని ఊదుతున్నామో ఇక్కడ కంపనాలు రావడం జరుగుతుంది. మరొకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రియాక్షన్ గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో చూడండి.